విజయవాడలో డయేరియా కేసులకు బుడమేరు వాటర్ కూడా కారణం కావచ్చని అన్నారు మంత్రి సత్యకుమార్. రిపోర్ట్లు వచ్చాక కారణం ఏంటో క్లారిటీ వస్తుందన్నారు. ప్రధాన కారణంగా చూస్తే కొన్ని చోట్ల నీరు అని, పానీపూరి తినడం వల్ల అని, కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణంగా అని, లేదా నిన్న మొన్నటి తినడం కారణంగా రకరకాలుగా చెప్తున్నారు. అయితే వీటిని అనేక రకాల వాటర్ శాంపిల్స్ని, స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది. అయితే ఇది బుడమేరు ప్రాంతం, భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా, అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీరి మీద ఒక నిర్ణయం తీసుకుని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. తప్పుదో పట్టిస్తా ఉన్నారు. వినాయకుడి టెంపుల్ గుడిలో సంబంధించినటువంటి పందిల్లో ఏదో భోజనం చేశారు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి ఫుడ్ తిన్నారు అని ప్రభుత్వము తన బాధ్యతలు విస్మరించి ప్రజల మీదే నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజేమో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చారు, ఏమీ లేదు బుడమేరు మూలంగా కంటామినేషన్. అంటే 150 మంది ప్రాణాలకి విలువ లేకుండా, బాధ్యత లేకుండా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు జరిగింది చెప్పండి.